నెక్స్ట్ మల్లన్న సాగర్ భూకంప జోన్లో అధ్యయనం లేకుండానే నిర్మించారు కాగ్. సుమోటోగా విచారణ చేపట్టిన ఎన్జీటీ 11వ తేదీన చెన్నై బెంచ్లో తదుపరి విచారణ. ఇది మనం దాదాపు ఒక 3 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాం. మల్లన్న సాగర్ అన్నది భూకంప జోన్లో కట్టిండు. ఇది నేను చెప్పట్లే, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్తా ఉన్నది. వాళ్ళు ఏం చెప్పారు, ఫస్ట్ ఏమన్నారు, ఈ ఎన్జిఆర్ఐ యొక్క రిపోర్ట్ తర్వాతనే ఈ మల్లన్న సాగర్ కాంట్రాక్ట్ ఇదేదో చేయండి, పని స్టార్ట్ చేయొద్దు అని ఎక్స్పర్ట్స్ ఇంజనీర్స్ చెప్పారు. చెప్తే ఏం చేసిండు కేసీఆర్, అమ్మ భూకంపం ఏంద్రా, ఇదేంద్రా అదేంద్రా అని చెప్పి 6,000 కోట్లతో మెగా కృష్ణారెడ్డి టెండర్ ఇచ్చేసిండు. ఎన్జిఆర్ఐ రిపోర్ట్ రాలే. ఎన్జిఆర్ఐ ఏం చెప్పింది, ఇది భూకంప జోన్, కింద భూమిలో పగుళ్ళున్నాయి, నువ్వు కడుతున్నది 50 టీఎంసీలు. గతంలో ప్రాణహిత చేవేలలో భాగంగా 1.5 టీఎంసీను ఎంత ఉండే చిన్నది రిజర్వాయర్, ఈయన 50 టీఎంసీలు చేసిండు. జనారణ్యంలో జనావాసాల మధ్య ప్రజల భూములు సేకరించి కట్టిన అత్యంత పెద్ద రిజర్వాయర్ ఇది. 50 టీఎంసీల రిజర్వాయర్ ఎక్కడ ఇట్లా ఉండదు. ఇది మొత్తం కూడా మట్టితో నిర్మించబడ్డ కట్ట, 50 టీఎంసీలు. ఏమన్నారు ఎన్జిఆర్ఐ ఏం చెప్పింది, కింద పగుళ్ళు ఉన్నాయి, 50 టీఎంసీల నీళ్లు నింపితే మొత్తం ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఎర్త్క్వేక్ వస్తే సిచ్యువేషన్ ఏంటి అంటే, ఒక్కసారిగా ఆ కట్ట మొత్తం తెగిపోయి కుడలేరు వాగు అని ఒకటి ఉంటుంది, ఆ కుడలేరు వాగు వెంబడి ప్రయాణించి ఆ సముద్రం వరకు నీళ్లు ప్రవహించే మార్గాన్ని మొత్తం విధ్వంసం చేసుకుంటూ ఆ కట్టలో ఉన్న నీళ్ళని ప్రవహిస్తే 50 టీఎంసీల నీళ్ళు అంటే ఎంత, దాదాపుగా 60 హుస్సేన్ సాగర్లతో సమానం. 60 హుస్సేన్ సాగర్లతో సమానం. ఎంత ఉంది హుస్సేన్ సాగర్? అట్లాంటి 60 అంటే ఎంత, 15 అంతస్తుల బిల్డింగ్ల నీళ్ళతో సమానం మల్లన్న సాగర్. మరి అంత పెద్ద భయంకరమైన ఈ నిర్ణయం ఎట్లా తీసుకున్నా, ఆనాడు పైసలు కావాలా, కమిషన్లు కావాలా. ఇప్పుడు అక్కడ కూడా చుట్టుపక్కల గ్రామాల్లో మీరు చూడండి, ఇట్లా తీస్తే నీళ్ళు వస్తాయట. వాళ్ళు అనుకుంటారు అబ్బా మనకు మస్తు నీళ్ళు ఉన్నాయి అనుకుంటారట. ఆ నీళ్ళు ఉండడం కాదరా నాయన, అది ఎప్పుడో ఒకసారి కింద మీద అవుతుంది వ్యవహారం. సో అంత భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇది కాగ్ కూడా తన రిపోర్ట్లో చెప్పింది, ఇది టోటల్గా భూకంపాల జోన్లో కట్టిండు, ఇది చాలా పెద్ద ప్రమాదము, 50 టీఎంసీలు నింపకండి అని. నేను మొన్న కూడా పంపులు ఆన్ చేస్తే నేను అంటున్నా, అందుకే రేవంత్ రెడ్డి గారు జర చూసుకోండి, మీరు పంపులు ఆన్ చేసి మల్లన్న సాగర్ నింపుతారు. కేసీఆరే నింపలే, 10-15 టీఎంసీలకు మించి నింపలే, ఆడికే ఆపిండు. ఎందుకు, ఏమైనా అయితే మళ్ళీ ఆగమాగం అయిద్దని. అది ఏమవుతుంది, మొత్తం కరీంనగర్ జిల్లా కనబడకుండా ఖతమైపోతుంది. లక్షల మంది ప్రాణాలకు సంబంధించిన విషయం అది. కాగ్ కూడా అదే రిపోర్ట్ చెప్పింది. ఆ రిపోర్ట్లో కాగ్ ఏం చెప్తుందంటే, రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒకవేళ ఈ ప్రమాదం జరిగితే వాట్ నెక్స్ట్ అన్న దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచించాలా. అలాంటి ఆలోచనలు మనకేమి లేవు. ప్రమాదం జరిగితే ఏం చేయాలా, ఏ రకంగా ప్రజలను అప్రమత్తం చేయాలా, ఇవన్నీ ఉంటాయి. ఇలాంటిది ఏమీ లేకుండానే దాన్ని నిర్మాణం చేసేసిండు. కనీసం అది కూడా ఆలోచించలేదు ఈ గవర్నమెంట్ అని కాగ్ తన రిపోర్ట్లో చెప్పింది. ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 290 పేజీల ఒక నివేదిక తయారు చేసింది ఒక ప్రాజెక్టు మీద. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా అద్భుతంగా చెప్పింది. ఇంకా దుర్మార్గం ఏందంటేనా, ఈ కేసీఆర్ కొండపోచమ్మ మల్లన్న సాగర్ నిండిన తర్వాతనే కొండపోచమ్మకి నీళ్ళు వస్తాయి. మనోడు అది మల్లన్న సాగర్ కంప్లీట్ అయితే లేదు, ఫస్ట్ కొండపోచమ్మ కంప్లీట్ చేసుకున్నాడు. ఒక అప్రోచ్ కెనాల్ అని ఒకటి తీసిండు 100 కోట్లతోని. కాగ్ తన రిపోర్ట్లో చెప్తుంది, ఈ అప్రోచ్ కెనాల్ 100 కోట్లతో కట్టిండు. అప్రోచ్ కెనాల్ ఏంటంటే, ఒకవేళ అది నిండకపోయినా అందులోంచి నీళ్ళు వచ్చి డైరెక్ట్ కొండపోచమ్మలో పడతాయి అన్నట్టు. ఈయన 100 కోట్లతో అప్రోచ్ కెనాల్ కంప్లీట్ అయింది. ఆ తర్వాత మల్లన్న సాగర్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు అప్రోచ్ కెనాల్ ఏంటంటే ఆ మల్లన్న సాగర్లో మునిగిపోయి ఉంటుంది, పనికిరాదనమాట. 100 కోట్లు గోదావరిలో కలిపేసిండు దొంగ. దొంగ అనకపోతే ఏమనాలా. సో ఇప్పుడు ఎన్జీటీలో కేసు ఉన్నదట. ఏమవుతుంది ఈ కేసు మరి? నేనేమంటున్నా అంటే, ఇందులో కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి, ఈ గవర్నమెంట్కి కానీ కేంద్రంలో ఉన్న గవర్నమెంట్కి కానీ అందరికీ మీడియాకి కానీ కావాల్సినోడు మెగా కృష్ణారెడ్డి. అందరికి డబ్బులు ఇచ్చిండు. మెగా డైరీ ఓపెన్ చేసి అందరి పేర్లు ఉంటాయి అందులో. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేజ్ ఉంటుండొచ్చు. జూలై 1వ తేదీ పలానా ఆయనకి ఇచ్చిన, అదే జూలై 1వ తేదీ ఇంకొక ఆయనకి ఇచ్చిన, అందరు లిస్ట్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి, ఆయన మెగా డైరీ ఓపెన్ చేస్తే. సో మరి ఇప్పుడు ఈ విచారణ ఏం మాకు అందుకే నమ్మకం లేదు ఈ కాళేశ్వరం మీద. అందుకే కేసీఆర్ కూడా చాలా సేఫ్గా ఎల్లెన్నికలం అనుకున్నాడు. ఇంకా పవర్ మీద ఏదో కొంత ఇబ్బంది పడుతున్నాడు, కానీ ఈ కాళేశ్వరం ఆయనకు తెలుసు మెగా కృష్ణారెడ్డి మొత్తం చూసుకున్నాడు, అందరికీ డబ్బులు ఇచ్చిండని. ఇగో
ఎలాంటి పరిశోధనలు అధ్యయనాలు చేయకుండానే భూకంప జోన్లో మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మించాలంటూ ప్రచురితమైన కథనాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. సో ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని బేస్ చేసుకొని ఎన్జీటీ సుమోటోగా తీసుకున్నదట. సమగ్ర అధ్యయనం చేయకుండానే భూకంప జోన్లో మల్లన్న సాగర్ నిర్మించారంటూ తప్పుబట్టిన కాగ్ నివేదికను ఉటంకిస్తూ ఒక ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. దాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్జీటీ నీటిపారుదల శాఖ ఈఎన్సీ, జిల్లా కలెక్టర్, కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. చెన్నైలోని ఎన్జీటీ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. గత నెల 7వ తేదీన విచారణ జరిపిన చెన్నై ధర్మాసనం మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శించి నివేదిక సమర్పించాలని కలెక్టర్, నీటిపారుదల శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను 11వ తేదీన చేపట్టబోతున్నది. గత ఏడాది సిక్కింలోని లోహ్నక్ వాగుకు గండిపడడంతో తీస్తా నది పైన చుంగ్తాంగ్ వద్ద నిర్మించిన హైడ్రో పవర్ ప్రాజెక్టు కమ్ డ్యామ్ కొట్టుకుపోయి ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. దీన్ని ఎన్జీటీ ఢిల్లీ ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించింది. మల్లన్న సాగర్ సైతం ఇదే తరహాలో ఉన్నదని, దానిపైన విచారణ నిర్వహిస్తామని ఎన్జీటీ తేల్చి చెప్పింది. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అట. లోహ్నక్ వాగు అది మొత్తం ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. ఈ మల్లన్న సాగర్ కనుక కొట్టకపోతే ఇక మనం అది ఊహకు కూడా అందదు, ఇక మనకి ఊహకు కూడా అందదు. అందుకే నేనేమంటున్నా, నీళ్లు నింపే ముందు ఎవడెవడైతే ఈ డ్యామ్ నిర్మాణంలో, రిజర్వాయర్ నిర్మాణంలో పాత్రులు అయి ఉన్నారో అక్కడ కట్టేయాలి వాళ్ళందరినీ, ఇన్క్లూడింగ్ కేసీఆర్. ఆయన కదా మెయిన్. భూకంపాలకు సంబంధించిన అధ్యయనాలు లేకుండా మల్లన్న సాగర్ నిర్మించడంతో పాటుగా ఏదైనా విపత్తు జరిగితే అమలు చేయాల్సిన అత్యవసర కార్యాచరణ సైతం రూపొందించకపోవడం ద్వారా ప్రభుత్వం రిజర్వాయర్తో పాటు ప్రజల ప్రాణాలను కూడా ప్రమాదంలో నెట్టేసిందంటూ కాగ్ ఆందోళన వ్యక్తం చేసిందని ఈ సందర్భంగా ఎన్జీటీ గుర్తు చేసింది. మల్లన్న సాగర్ నిర్మాణం ప్రారంభానికి ముందే ఈ ప్రదేశంలో భూకంపాలపైన జాతీయ భౌగోళిక అధ్యయన సంస్థతో అధ్యయనం జరిపించాలని షరతు విధిస్తూ ప్రాజెక్టు ప్రాథమిక డ్రాయింగ్స్ను 2016లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సిఈ ఆమోదించారు. ఈ సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సిడిఓ చెప్పిందనమాట, ఎన్జీఆర్ఐతో పరిశోధన చేయించి రిపోర్ట్ తెప్పించండి అని. చేయించలే మనోడు, చేయించక ముందే రిపోర్ట్ వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేసి ఇది చేయండి అని రిక్వెస్ట్ పెట్టి ఆ రిపోర్ట్ రాకముందే కాంట్రాక్ట్ ఇచ్చేసిండు. నీటిపారుదల శాఖ 2016 డిసెంబర్, 2017 ఆగస్ట్, అక్టోబర్లో ఎన్జీఆర్ఐ డైరెక్టర్కు లేఖలు రాసింది. అధ్యయన నివేదిక వచ్చేదాకా ఆగకుండానే 2017లో నీటిపారుదల శాఖ మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. మరోవైపు మల్లన్న సాగర్ను ప్రతిపాదించిన ప్రాంత భూగర్భంలో అత్యంత లోతు వరకు నిలువున 3 జతల పగుళ్ళు, వాటిలో కదలికలు ఉన్నట్లు ఎన్జీఆర్ఐ 2017 మార్చిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నదని కాగ్ స్పష్టం చేసింది. వీటి ప్రభావం పైన సమగ్ర సర్వే, పరిశోధన చేయాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులను రాష్ట్ర నీటిపారుదల శాఖ విస్మరించిందని కాగ్ ఆక్షేపించింది. తాజాగా ఎన్జీటీ ఇదే అంశంపైన దృష్టి సారించబోతున్నది. సుమోటోగా కేసు తీసుకున్నదట. వేరే దేశాల్లో అయితే అదే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గనక ఇక్కడ ఉంటే ఇట్లా నిలబెట్టి కాల్చవతల పడేస్తుండే. ఆ ప్రాంతంలో కనుక ఇట్లాంటి ఎవడన్నా పని చేసి ఉంటే. ఇది కొన్ని లక్షలాది మంది ప్రాణాలని పణంగా పెట్టి దాన్ని కట్టిండి అక్కడ ప్రజల సొమ్ముతో, దాంట్లో కమిషన్లు దొబ్బి. ఎవరానాడు ఆ మల్లన్న సాగర్ విషయంలో పాత్రధారులు ఎవరెవరు వీళ్ళందరినీ కట్టేయాలి. కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డి. ఎన్ని జీవితాలను ఛిద్రం చేసిరు దుర్మార్గులు, ఎన్ని జీవితాలను వీళ్ళు ఛిద్రం చేసిర్రు. అక్కడ కొన్ని వేలాది మంది రైతులని వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళని గుంజుకొచ్చి వాళ్ళ ప్రాణాలు తీసి, ఆడవాళ్ళని కూడా చూడకుండా గుంజుకొచ్చి డీసీఎంలో లెక్కించి, మీకు నేను చెప్తున్నా కదా, వాళ్ళ తరతరాల ఉసురు తగిలి మట్టి కొట్టుకపోతారు మీరు. ఎందుకంటే మేము ఆ పెయిన్ చూసినాం. వాళ్ళది ఉపాధి లేక R&R కాలనీకి పోతే రోడ్ల మీద నిలబడి ఉంటారు ఆ జనం. ఎంత భయంకరమైన మోసం చేసినావు కేసీఆర్ నువ్వు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో నిప్పులు పోసి వచ్చినావు. ఇవాళ నువ్వు మళ్ళా అధికారం కావడానికి ఇంకా నీ నాయకులు తిరుగుతూ ఉన్నారు బయట, నువ్వేమో ఇంట్లో పండుకున్నావు. మాట్లాడి, నీకు దమ్ముంటే ఈ మల్లన్న సాగర్ మీద ఎవడు మాట్లాడతాడో. నేను అందుకే అంటున్నా, ఈ గవర్నమెంట్ ఏమైనా చిత్తశుద్ధితో దీని మీద ఎంక్వైరీ చేస్తున్నదా?
మాకు నమ్మకం లేదు. కేంద్రంలో ఉన్న వాళ్ళు ఏమైనా ఎంక్వైరీ చేయడానికి రెడీ అవుతున్నారో మాకు నమ్మకం లేదు. ఏమైంది? కాళేశ్వరం మీద వచ్చిన అవినీతి డబ్బంతా ఎక్కడ పోయింది? ఈడీ ఎందుకు కేసులు నమోదు చేయదు? వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు? అంతా దొంగలే. ఎవరికి వాడు 50-50 60-40 పంచుకొని తినడం తప్ప ఒక్క రూపాయి రికవర్ చేసిరా ఇంతవరకు మీరు? ఒక్క ఎకరా భూమి రికవర్ చేసిరా ఇంతవరకు మీరు? రాహుల్ గాంధీ ఇచ్చింది కదా స్టేట్మెంటు, మొత్తం వేల ఎకరాల భూములు తిన్నారు, లక్షల ఎకరాల భూములు తిన్నారని. వాస్తవం అది. మరి ఒక్క ఎకరా భూమన్నా బయటికి తీసుకురాగలిగిరా? ఆ భూములు తీసుకొని మేము పేద ప్రజలకు పంచుతామన్నారు. ఏది? 11 ఎకరాల భూమి తీసుకున్నాడు కేసీఆర్ గిడ కోకాపేటలో, ఎకరం 100 కోట్లు. సిగ్గు లేదు మీకు? ఆ భూమి బయటికి వెనక్కి తీసుకునే శాతం అయితే లేదు మీకు. రూపాయి పేరుతోని పార్టీ ఆఫీసుల పేరుతో అసైన్డ్ భూములు గుంజుకున్నాడు. భువనగిరిలో కట్టిన టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అసైన్ ల్యాండ్, జనగామలో కట్టిన బీఆర్ఎస్ ఆఫీస్ అసైన్ ల్యాండ్. ఒక్క భూమి 1 ఎకరా తీసుకున్నారా? వీళ్ళంతా కలిసే ఉన్నారు దొంగలు. వీళ్ళు కలిసే ఉన్నారు. రాత్రిపూట వీళ్ళంతా కలిసే మాట్లాడుకుంటున్నారు. దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కర్లేదు. బయటకు వచ్చి డ్రామాలంతా ఏది? ఒక్క కేసు విచారణ ముందుకు పడిందని మీరు అరెస్ట్ తర్వాత అరెస్ట్ తర్వాత అట్లీస్ట్ ఏదైనా రికవరీ చేసిరా? నా నవీన్ మిట్టల్ మీ దగ్గరే ఉంటాడు, నా అమోయ్ కుమార్ మీ దగ్గరే ఉంటాడు, నా జయేష్ రంజన్ మీ దగ్గరే ఉంటాడు, సందీప్ కుమార్ సుల్తానియా మీ దగ్గరనే ఉంటాడు. అంత దొంగ ఆఫీసర్లే వీళ్ళంతా, కరప్టెడ్ ఫెలోసే.